హాయ్ ఫ్రెండ్స్, హలో, అస్సలాము అలైకుం. మనం సమాజంలో ఏ విషయాలపైన స్పందించాలా, ప్రతి ఒక్క విషయం పైన ఒక బాధ్యతమైన పౌరుడుగా మనం స్పందించాల్సిన ఎంతైనా మాపై బాధ్యత ఉంది. ఏ విధంగా స్పందిస్తారా, ఎలాంటి సమస్యల మీద స్పందించాలా, ఆ సమస్యల్ని ఏ విధంగా ఎదుర్కోవాలా అనే దానిపైన మనం మాట్లాడదాం. మనం ఒక చోట నుంచి వెళ్తూ ఉండే సమయంలో రోడ్డులో ఇద్దరు వ్యక్తులు గొడవలు వేసుకుంటూ ఉంటారు. అలాంటి టైంలో మనం చేయాల్సిన పని ఏమి? చూసి చూడకుండా వెళ్ళిపోవడమా, లేకపోతే ఒక బాధ్యతమైన పౌరుడుగా మనం అక్కడ వెళ్ళి అడగడమా అనేది. ఒక బాధ్యతమైన పౌరుడుగా అయితే మనం వెళ్ళి అలాంటి ఇద్దరు గొడవలు వేసుకునే సమయంలో మనం ఆపాలి. మొదటి మనం చేయాల్సిన పని ఏమంటే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలి. ఒక ఇద్దరు వ్యక్తులు రోడ్డు పైన గొడవలు వేసుకోవడం చట్టపరమైన నేరం. ఏమైనా ఉంటే ఆ వ్యక్తులు పర్సనల్గా పోయి ఆ వ్యక్తులతో ఏమైనా గొడవలు ఉంటే వాళ్ళపై కంప్లైంట్ ఇచ్చుకోవాలా, అలా వేసుకోవాలా. కొంతమంది ఏం చేస్తారంటే ఒక ఇద్దరు వ్యక్తులు గొడవలు వేసుకునే సమయంలో మూడో వ్యక్తి ఎవరైతే చూసి అక్కడ వెళ్తాడో ఆపేదానికి, ఆ వ్యక్తి అక్కడ వెళ్ళి ఆపే సమయంలో ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఎవరైనా ఒక వ్యక్తి అతని పైన తోయడమో ఏదో జరుగుతుంది. ఆ టైంలో ఆ వ్యక్తి టెన్షన్ పడి ఆ ఇద్దరు వ్యక్తి గొడవలు వేసుకోవడంలో ఈ మూడో వ్యక్తి వెళ్ళి అలాంటి గొడవల్లో ఈ వ్యక్తికి ముఖ్య పాత్ర అయిపోతుంది అక్కడ. దయచేసి అలాంటి విషయాలపైన జాగ్రత్తగా ఉండండి. అలాంటి ఏమన్నా గొడవలు జమ అయ్యే సమయంలో తప్పకుండా మీరు పోలీస్ వారికి ఫస్ట్ సమాచారం ఇవ్వండి. దాని తర్వాత వీడియో తీయండి. పోలీస్ వారు వస్తారు, వచ్చిన తర్వాత ఆ వీడియో చూపించండి, చట్టపరమైన ఒక చర్యలు చేపట్టండి. అలా చేసే వల్ల ఒక సామాన్య వ్యక్తి పైన మనము వారికి గొడవలు పడే సమయంలో న్యాయం ఇవ్వగలుగుతాం. ఒక వ్యక్తి గొడవలు వేస్తూ ఉంటే తప్పు, నేను ఒక వ్యక్తితో గొడవలు వేస్తూ ఉంటాను, మీరు నన్ను కాపాడేదానికి వస్తారు, మీరు మీది తప్పే ఉండదు. నేను గొడవలు స్టార్ట్ చేసింది, నా పేరు రాదు. ఎందుకంటే ఒక డబ్బులు బలమో రాజకీయ బలమో అలాంటి ఏదో అడ్డం వచ్చి ఆ సామాన్య వ్యక్తి పైన కేసు పెట్టడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగిందని పోలీసు వాళ్ళు కూడా తెలియదు కదా. మనం చేయాల్సిన బాధ్యత అయినా ఫస్ట్ మొదటి చేయాల్సింది వీడియో తీయాల. వీడియో తీయక ముందు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వీడియో తీయాల. తీసిన తర్వాత ఆ వీడియోని మీ దగ్గర ఉంచుకోండి. పోలీసు వారు వచ్చిన తర్వాత వాళ్ళు పంపించండి, మీరు కూడా ఆ వీడియో పెట్టుకోండి. సపోజ్ ఆ సామాన్య వ్యక్తికి న్యాయం జరగలేని పరిస్థితిలో న్యాయం ఎక్కడైతే జరుగుతుంది ఆ వీడియో తీసుకుని పోయి కేసు నమోదు చేయండి. మనం ఈరోజు ఇలా సామాన్య వ్యక్తులకి ఇలా జరగడం వల్ల మనం పోయి నిలదీసి అడగలేకపోతే రేపు మాకేమైనా సమస్య వచ్చే